వెల్కమ్ టు సిఎల్ఎన్ ఛానల్ వ్లాగ్స్. కీప్ స్మైలింగ్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. ఈ రెసిపీ చూడంగానే మీకు అర్థమై ఉంటుంది. అవును, నేను దద్దోజనం చేశాను. మన పండగకి ఎన్ని నైవేద్యాలు ప్రిపేర్ చేసినా కానీ చివరిగా దద్దోజనం అనేది చేయడం మన అలవాటు. అలాగే ఈ దద్దోజనం అనేది ఫాస్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మనం చూసేద్దాం. ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఒక గ్లాస్ నేను రైస్ అయితే తీసుకున్నాను. ఆ రైస్ అనేది ఇప్పుడు ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇది మనం ఒక 2 or 3 minutes నానితే సరిపోతుంది. రైస్ అనేది నానితే దద్దోజనం అనేది చాలా బాగా వస్తుందండి. కాబట్టి ఇది ఒక 2 minutes నానిద్దాం. రైస్ అనేది బాగా వాష్ చేసి తీసుకున్నాను. ఈ గ్లాస్తో నేను 1 glass రైస్ తీసుకున్నాను. కాబట్టి ఈ గ్లాస్తో 2 glass వాటర్ తీసుకుంటే సరిపోతుంది. అంటే 1 glass రైస్కి 2 glass వాటర్ సరిపోతుంది. ఎందుకంటే ఇది బాగా నానింది కాబట్టి రైస్ కూడా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు నేను వాటర్ని యాడ్ చేస్తున్నాను. 1 glass వాటర్ని యాడ్ చేశాను. ఇప్పుడు 2nd glass వాటర్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు వాటర్ యాడ్ చేసాం కాబట్టి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని బియ్యాన్ని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఆ బియ్యాన్ని మనం స్టవ్ మీద పెట్టుకుందాము. ఈ బియ్యం రైస్ అయ్యేలోపు మనము దద్దోజనానికి కావాల్సిన పదార్థాలన్నీ ఇప్పుడు మనం చూసేద్దాము. ఆయిల్, ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, ఉప్పు, కరివేపాకు, అల్లం, పెరుగు. రైస్ ప్రిపేర్ అయిపోయిందండి. చూడండి, ఈ విధంగా పొడి పొడిగా కాకుండా అటని సంగటి కాకుండా మీడియంగా ఉంటే సరిపోతుంది. ఈ విధంగా ఉండలు లేకుండా తీసుకున్నాను. ఇప్పుడు మనం తాలింపు అనేది ఎలా చేయాలో చూద్దాము. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆవాలు యాడ్ చేస్తున్నాను, జీలకర్ర యాడ్ చేస్తున్నాను, మినపప్పు యాడ్ చేస్తున్నాను, పచ్చెనగపప్పు యాడ్ చేస్తున్నాను. తర్వాత తరిగి పెట్టుకున్న అల్లం ముక్కల్ని యాడ్ చేశాను. తర్వాత ఎండుమిర్చిని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు కరివేపాకుని యాడ్ చేస్తున్నాను. వీటన్నిటిని బాగా వేగనివ్వాలి. అంటే అడ్డాలుగా వేగితే సరిపోతుంది. చూడండి, ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు ఇది మనం రైస్లో కలుపుకుందాము. పాలు తీసుకొని వాటర్ యాడ్ చేయకుండా బాగా కాగనిచ్చిన తర్వాత సేవ వేస్తే అది 1 cup పెరుగు వచ్చింది. పెరుగుని యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా మనం మిక్స్ చేసుకోవాలి. అన్నాన్ని పెరుగుని బాగా మిక్స్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాం కదా, ఇందులో మనము వేపి పెట్టుకున్న పప్పుల్ని ఇందులో యాడ్ చేయాలి. ఇప్పుడు మనం వేసి పెట్టుకున్న పప్పులన్నిటినీ రైస్లోకి బాగా మిక్స్ అవ్వాలి. అది కూడా చిన్నగా ఈ విధంగా మిక్స్ చేయాలి. సాల్ట్ యాడ్ చేద్దాము. 1/2 spoon సాల్ట్ తీసుకున్నాను. సాల్ట్ అనేది ఇందులో నేను యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇంకొకసారి దీన్ని మనం మిక్స్ చేసుకుంటున్నాము. బాగా మిక్స్ చేసుకున్నామంటే సాల్ట్ అనేది బాగా కలుస్తుంది. ఇప్పుడు మనం ఈ రెడీ అయిపోయిన దద్దోజనాన్ని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసేసుకుందాం. ఇంకా చూసారు కదా ఫ్రెండ్స్, ఫైనల్గా మనము దద్దోజనం అనేది ఎలా ప్రిపేర్ చేసుకున్నాము ఏంటనేది. మీకు ఈ రెసిపీ కానీ నచ్చినట్టయితే మరిన్ని రెసిపీల కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఈ శ్రావణ వరలక్ష్మి వ్రతానికి ఈ దద్దోజనం అనేది చాలా చాలా స్పెషల్ అండి. ఈ వీడియో చూసినందుకు మీకు మా ధన్యవాదాలు.